రేపు ఏకాదశి అలానే కాకుండా శనివారం 10 నుండి 11 లోపు ఈ ఆకు మీద ఇది వేసి దీపం పెడితే కోటి జన్మల పుణ్యంతో మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. అలానే కాకుండా ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే జనవరి 25వ తేదీన శనివారం నాడు ఏకాదశి వచ్చింది. శనివారంతో ఏకాదశి కలిసి వస్తే దానికి చాలా శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. ఈ ఏకాదశి తిథి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. మీ ఇంటికి విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఏకాదశి తిథి రోజున ఖచ్చితంగా ఏంటంటే గనక నువ్వులను ఇలా ఉపయోగించాలని పురాణాల ప్రకారం ఏకాదశి తిథి రోజున ఎవరైతే నువ్వులను ఉపయోగిస్తారో వారికి మంచి జరుగుతుంది. అలానే కాకుండా నువ్వులను ఉపయోగించాలని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి ఏకాదశి తిథి రోజున విష్ణువుని ఎలా పూజించాలి, నువ్వులను ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. అలానే దీపారాధన కూడా ఎలా చేయాలనేది కూడా మనం తెలుసుకుందామండి. వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మర్చిపోకుండా జనవరి 25వ తేదీన శనివారం నాడు మనకేంటంటే గనక షట్టిల ఏకాదశి వచ్చింది. ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్యం లభిస్తుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే కోటి జన్మల పుణ్యాన్ని కూడా మనం పొందవచ్చు. కాబట్టి శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి నాడు తప్పకుండా వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఈ రోజున పూజ చేసే ఆడవారు ఖచ్చితంగా ఏంటంటే గనకనండి సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అలా లేచిన తర్వాత తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి, ఇంటిని క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలన్నమాట. అయితే ఏకాదశి తిథి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని నువ్వులను వేసుకుని స్నానం చేయండి. ఈ ఏకాదశి తిథి రోజున ఇలా స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. జన్మల దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. అలానే కాకుండా జీవితంలో ఉండే ఆటంకాలన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో తులసి దళాలు ఒకటి. కాబట్టి మీ పూజ గదిలో ఖచ్చితంగా ఏంటంటే గనక వెంకటేశ్వర స్వామి పటాన్ని తులసి దళాలతో అలంకరించండి. అలానే ఏంటంటే గనక వీలుంటే ఈరోజు తులసి మాలను కూడా స్వామివారికి సమర్పించండి. అలా సమర్పించిన తర్వాత ఈరోజు దీపారాధన చెయ్యండి. ఈరోజు ఏంటంటే గనకనండి నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి పూజలో ఒక పిండి దీపాన్నైనా సరే మనం వెలిగించుకోవాలన్నమాట. పిండి దీపం వెలిగిస్తే అప్పుల బాధలు అలానే కాకుండా అనేక రకాల సమస్యలు కూడా పోతాయి. కాబట్టి మీరు గుర్తు పెట్టుకొని పిండి దీపారాధన చేసుకోండి. పిండి దీపం పెడితే చాలా మంచిది. కుదరకపోతే నార్మల్ దీపం కూడా మనం చేసుకోవచ్చు అనమాట. రేపండి ఏకాదశి తిథి కాబట్టి మీరు గుర్తు పెట్టుకొని ఉదయం 10 నుండి 11 లోపే దీపారాధన చెయ్యండి. నార్మల్గా ఒక రావి ఆకుని తెచ్చుకోండి. స్నాన కార్యక్రమం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకుని అనంతరం ఏంటంటే గనక రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి రావి చెట్టు పైనుంచి ఒక ఆకు మనం కోసేసి చక్కగా తెచ్చుకోవాలి. కింద పడిన ఆకుని మనం తెచ్చుకొని పూజకు ఉపయోగించకూడదనమాట. ఇలా తెచ్చేసుకుని ఆకుని క్లీన్ చేసుకుని దానిపైన ఏంటంటే గనక మీరు స్వస్తిక్ గుర్తు వేసుకోవచ్చు, కుంకుమ పసుపుతో బొట్టు పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకున్నా మీకు ఫలితం అయితే ఉంటుంది. దానిపైన మీరు ప్రమిదను పెట్టండి. ప్రమిదను పెట్టిన తర్వాత ఏంటంటే గనక నువ్వుల నూనెను పోసేసి మీరు 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసేసి దీపారాధన చేయొచ్చు. ఇలా దీపం వెలిగించిన తర్వాత అందులో ఒక లవంగాన్ని తీసేసుకుని చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకొని అందులో వేయాలి. అలా వేస్తే మన జీవితం మారిపోతుంది, మన జాతకం మారిపోతుంది. ఎంత దరిద్రుడైనా సరేనండి ధనవంతుడవుతాడు. అలాగే కాకుండా ఏంటంటే గనక జాతక దోషాలు పోతాయి, సమస్త పాపాల నుంచి మనం బయటపడగలుగుతాము. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. కాబట్టి ఇంట్లో ఈ విధంగా రావి ఆకు పైన సింపుల్గా ఈ విధంగా దీపారాధన చెయ్యండి. ఇలా దీపం పెడితే చాలా మంచిది. కానీ వెంకటేశ్వర స్వామిని గనక నిండుగా అలంకరించుకోవాలండి. తులసి మాలతో అలానే కాకుండా మన దగ్గర ఉండే రకరకాల పుష్పాలతో స్వామివారిని అలంకరించుకోవాలి. కుంకుమ పసుపు గంధము కలిపి బొట్టు పెడితే చాలా మంచిదనమాట. వెంకటేశ్వర స్వామిని ఇలా పూజించుకోవటం వల్ల మన ఇంటికి అంతులేని ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుందని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇలా దీపం పెట్టడం వల్ల ఏంటంటే గనక జాతకంలో రాహుకేతు ప్రభావాలు, శని ప్రభావాలు అధికంగా మనని పట్టి పీడిస్తూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇలా రావి ఆకుపైన దీపం పెట్టి ఆ తర్వాత ఏంటంటే గనక ఆ దీపంలో లవంగాన్ని వేయండి. లవంగం పువ్వు ఉండేది వేసుకుంటే చాలా మంచిదండి. లవంగం వేసేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. మీకుండే సమస్య చెప్పి మీకు ఉండే జీవితంలో కష్టము ఇలా సమస్యలు ఉంటాయి కదా, అవి చెప్పేసుకొని లవంగాన్ని వేసేసుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే గనక ఇంకొకటండి, ఈ రోజున నార్మల్గా శనివారం పూట చాలా మంది కూడా పిండి దీపం పెడుతూ ఉంటారు. పిండి దీపారాధన చేయటం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటేనే చాలా ఇష్టం అండి. కాబట్టి పిండి దీపాన్ని పెట్టడం వల్ల అయితే మనకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయన్నమాట.
అనమాట. ఇలా శనివారం ఏకాదశి మనకు కలిసి వచ్చింది కదా, ఇది పరమ పవిత్రమైనది. నార్మల్గా ప్రతి నెలలో మనకు 2 ఏకాదశులు వస్తాయండి. ఈ ఏకాదశులను మనం ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజు శనివారంతో ఇలా చాలా అరుదుగా కలిసి వస్తుంది కదా ఏకాదశి, వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటే మనకు చాలా మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. అందుకే ఈ విధంగా మీరు దీపారాధన చేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత మీకు ఒకవేళ వీలుందనుకోండి పిండి దీపం పెట్టుకోండి. పిండి దీపం వెలిగించడం వల్ల ఏంటంటే అప్పుల అంటే సమస్యలతో చాలా మంది కూడా సతమతమైపోతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక పిండి దీపం పెడితే చాలా మంచిదండి. పిండి దీపం ఏమీ లేదండి, మీరేంటంటే వీలుంటే 2 పిండి దీపాలు చేసుకోవచ్చు, కుదరకపోతే మనం ఒకటి కూడా చేయొచ్చు అనమాట. ఒకటి చేస్తే ఇలా ఏంటంటే ఒక ప్రమిదని తీసుకొని అందులో పిండి దీపాన్ని చేసి అందులో పెట్టుకున్న తర్వాత ఆ పిండి దీపానికి పసుపు కుంకుమతో బొట్టు పెట్టాలి. పెట్టిన తర్వాత అందులో నువ్వుల నూనెను పోసేసి 2 ఒత్తులను వేసి దీపారాధన చేయాలి. ఆ ప్రమిదను ఏంటంటే కనుక మనం నేల మీద పెట్టకుండా తమలపాకుపై పెట్టుకోవచ్చు, రావి ఆకుపై కూడా మనం పెట్టుకోవచ్చు. ఇలా పెట్టి కూడా మనం దీపారాధన చేస్తే చాలా మంచిదనమాట. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. మనకు అన్ని విధాలుగా కూడా మనకు బాగుండటానికి అవకాశం ఉంటుంది. అప్పుల బాధలన్నీ కూడా పోతాయని చెప్పొచ్చు. ఇలా దీపం పెట్టిన తర్వాత యాలక్కాయని తీసుకొని ఏంటంటే కనుక మీరు ఆ యాలక్కాయని అందులో వేయండి. ఇలా వేయటం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. అలా చేసుకోవటం వల్ల అయితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు. ఈ విధంగా ఏంటంటే యాలక్కాయని వేసుకోండి, సరిపోతుందన్నమాట. యాలక్కాయ వేయటం వల్ల ధనం వస్తుంది, అప్పులు తీరుతాయి, అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం. కాబట్టి ఇలా వేసేసుకోండి. ఇంకా తర్వాత ఏంటంటే అప్పుల సమస్యలు తొలగిపోవడానికి ఇలా ఈ విధంగా దీపారాధన చేయొచ్చు. ఇక మనం ఏంటంటే చిన్న బెల్లం ముక్కనైనా సరేనండి నైవేద్యంగా పెట్టవచ్చు. వీలుంటే ఏంటంటే కనుక మీరు పాయసం కూడా చేసేసి నివేదన చేయొచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి. చివరిగా ఏంటంటే స్వామివారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుని ఈ విధంగా వెంకటేశ్వర స్వామి పూజని ముగించుకోండి. ముఖ్యమైన నియమాలను పాటించడం ద్వారా మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. స్వామివారి యొక్క అనుగ్రహం అంటే మనకు సిద్ధిస్తుంది. అలానే కాకుండా ఈ యొక్క ఏకాదశి తిథి రోజున నువ్వులను 6 రకాలుగా ఉపయోగించాలన్నమాట. కాబట్టి ఈ యొక్క 6 విధాలుగా ఏంటంటే నువ్వులను ఉపయోగిస్తే చాలా మంచిదండి. మీరేంటంటే కనుక కనీసం ఏదో ఒక విధంగా మీరేంటంటే ఈ నువ్వులను ఉపయోగించుకోవచ్చు. ముందుగా నీళ్ళల్లో కొన్ని నువ్వులను కలుపుకొని స్నానం చేయాలి. అలాగే శరీరానికి నువ్వుల నూనెను రాసుకోవాలి. ఇలా స్నానం చేసిన తర్వాత ఏంటంటే గనక కొన్ని నువ్వులని మనం తినాలండి. ఇలా తింటే చాలా మంచిదనమాట. నీటిలో కొన్ని నువ్వులను అంటే వేసుకొని తాగాలి, లేదంటే తినటం ఇలా చేసుకోవాలన్నమాట. లేదంటే ఏదైనా ఆహార పదార్థాలలో కూడా నువ్వులను ఉపయోగించుకోవచ్చు. ఏకాదశి తిథి రోజున ఇది అంటే చేస్తే చాలా మంచిదనమాట. నువ్వులతో కూడిన ఆహార పదార్థం తినటం వల్ల కూడా మనకు మంచి జరుగుతుంది. దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అపార సంపద మనకు చేకూరుతుంది. ఈ ఏకాదశి తిథి రోజున సాయంత్రం సమయంలో తప్పకుండా తులసి అంటే పూజ చేసుకోవాలన్నమాట. తులసి మాతను పూజిస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అందుకే మీరేంటంటే కనుక తులసి కోట దగ్గరండి మీరు అంటే శుభ్రం చేసుకుని ఆ తర్వాత మీరు ఉదయం సాయంత్రం 2 పూటలు కూడా దీపారాధన చేసుకోండి. తులసి మాతకు నమస్కారం చేసుకుని లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందండి. అంటే మనం తులసమ్మను పూజిస్తే లక్ష్మీదేవిని పూజించినట్టే, ఆ తల్లి మన ఇంట్లోకి వచ్చినట్టే అనమాట. అందుకే ఈరోజు ఇలా తులసి అమ్మను కూడా మనం పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ప్రతి ఒక్కరి ఇళ్లలో తులసి కోట ఉంటుంది. కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఉదయం సాయంత్రం వెంకటేశ్వర స్వామిని పూజించుకుని ఉదయం సాయంత్రం ఏంటంటే కనుక తులసి కోట దగ్గర దీపారాధన చేయాలి. ఈ రోజున ఎవరైతే దీపారాధన అంటే తులసి కోట దగ్గర 2 అంటే పూటల దీపం పెట్టుకుంటారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేయండి. అలానే కాకుండా ఏంటంటే కనుక తులసి కోటకు నీటిని సమర్పించేటప్పుడు ఇది కలిపి నీటిని సమర్పిస్తే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది. ఆ ఫలితాన్ని మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి రూపము. అక్కడే లక్ష్మీదేవి తిరుగుతుందని చాలా మంది కూడా భావిస్తూ ఉంటారు. తులసమ్మని ఏంటంటే కనుక మన ఇంట్లో మనం తెచ్చి పెట్టుకుంటాం. అది ఎలాగైతే పెరుగుతూ ఉంటుందో మన సంపద అలాగే పెరుగుతూ ఉంటుంది. ఏ ఇంట్లో అయితే తులసమ్మ గుబురుగా అంటే పెరుగుతూ ఉంటారో ఆ ఇంట్లో ఏంటంటే కనుక నెగిటివ్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. అక్కడ ప్రతికూల శక్తులు ఏర్పడతాయని పురాణాలే చెబుతున్నాయి. తులసి కోట దగ్గర మనం చేసుకునే పరిహారాలకు అత్యంత శక్తి ఉంటుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలు మనకు చేకూరుతాయని చెప్పొచ్చు. కాబట్టి శనివారం రోజు ఏకాదశి కావున ఈ విధంగా తులసి చెట్టు దగ్గర కూడా మనము దీపారాధన చేయటం, నమస్కారం చేయటం, అలానే కాకుండా ఏంటంటే కనుక ప్రదక్షిణలు చేయటం, ఇవన్నీ కూడా చాలా వరకు కూడా మంచి ఫలితాలను తెచ్చిపెడతాయని చెప్పొచ్చు. మన అభివృద్ధిని ఏంటంటే కనుక మార్చడానికి కూడా ఈ తులసి పూజ మనకు ఒక రకంగా ఉపయోగపడుతుందన్నమాట. అందుకే ఈరోజు తులసి చెట్టుకు నీటిని సమర్పించేటప్పుడు ఇవి కలిపి నీటిని సమర్పిస్తే చాలా మంచిదండి. అంటే లక్ష్మీదేవి అంటే సంతోషించి మీకు అనుగ్రహాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని కూడా కలిగిస్తుంది అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక గాజు గ్లాస్ కానీ లేదంటే మీరు నార్మల్గా ఒక రాగి చెంబుని కానీ తీసుకుని అందులో చిటికెడంత కుంకుమ, చిటికెడంత పసుపు, చిటికెడంత అంటే ఇలా
గంధం అండి, గంధం పొడి ఉంటుంది కదా, మనం అది తీసుకోవాలి. ఒక 2 చుక్కల అత్తరు కానీ 2 గులాబీ రేకులు కానీ వేసేసి ఆ నీటిని ఏంటంటే గనక తులసి కోటకు సమర్పించాలి. అలా సమర్పించేటప్పుడు ఏంటంటే గనక లక్ష్మీ నామాన్ని పఠించుకుంటే చాలా మంచిదని పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక ఇలా నామాన్ని పఠించుకుంటూ తులసమ్మకు నీటిని సమర్పిస్తే ఆ తల్లి సంతోషించి మనకేంటంటే గనక దీర్ఘ సుమంగళి అంటే తత్వం ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఆచరించండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక తులసి కోటలో మనం అండి నార్మల్గా నీటిని సమర్పిస్తాం. నార్మల్గా మనము అంటే కుండీలో పెట్టుకునే వాటికి వేర్లు ఉండవు, కానీ నేలలో మనం పెంచుకునే వాటికి తులసి మొక్కకు వేర్లు ఉంటాయి కదండి. ఆ వేర్లతో ఈ యొక్క పరిహారం చేసుకోండి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే కాకుండా జీవితంలో ఎనలేని సంపద మీరు చూడగలుగుతారు. దానికి తోడు ఏంటంటే కనుక అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మీకుండే భూతపేత పిశాసాల భయాలు కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచరించండి. మీరేం చేయండి అంటే కనుక తులసి మొక్కలు ఏంటంటే వేర్లు ఉంటాయి కదండి, ఆ వేర్లను పరమ పవిత్రంగా భావిస్తారు. ఆ వేర్లు ఏంటంటే కనుక మానవుడి యొక్క జీవితాన్ని మారుస్తాయి, అనారోగ్య సమస్యలను తీర్చేస్తాయి, అష్టైశ్వర్యాలను సిద్ధింపబడేలాగా చేస్తాయి. వేర్లే కదనుకుంటారు, కానీ వేర్లకు అతీత శక్తి ఉంటుందన్నమాట. వేర్లు ఏంటంటే కనుక చాలా వరకు కూడండి పవిత్రతను కలిగి ఉంటాయి అని చెప్పొచ్చు. అందుకే తులసి చెట్టు వేర్లని ఎప్పుడు కూడండి మనము అసలు వదులుకోవద్దు అనమాట. ఆ వేర్ల వల్ల మనకు చాలా ఉపయోగం ఉంటుంది, మంచి లాభం కూడా కలుగుతుందని చెప్పొచ్చు. ఆ వేర్లు మనకు భూతపేత పిశాసాలను తొలగించడంతో పాటు అనారోగ్య సమస్యలను కూడా తొలగించి ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాయి. మనం ఏంటంటే గనక కాపాడుతూ ఉంటాయి. అన్ని విధాలుగా కూడా మనం ఏంటంటే గనక బాగుండేలాగా ఈ వేర్లు మనకు ఉపయోగపడతాయి. కాబట్టి ఇప్పుడు చెప్పే విధంగా ఈ వేర్లతో ఈ పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఆ రిజల్ట్ని మీరు చూసి ఆశ్చర్యపోతారనమాట. అందుకే మీరు నీటిని సమర్పించిన తర్వాత తులసి వేర్లు బయటికి వస్తాయి కదండి, వచ్చిన వేర్లని స్వీకరించండి. ఒక 2-3 వేర్లు అయితే సరిపోతాయండి, ఎక్కువగా అవసరం లేదనమాట. అలా 2-3 వేర్లని తీసేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక ఆ వేర్లని చక్కగా ఒక ఆకు మీద పెట్టుకోండి. ఆకు మీద మాత్రమే పెట్టాలండి. అలా పెట్టిన వేర్లని ఏంటంటే కనుక ఇలాంటి యంత్రాలు మనకు బయట దొరుకుతాయి. అలా యంత్రంలో ఏంటంటే కనుక మనము ఆ వేర్లను అంటే చక్కగా కుంకుమ పసుపుతో పూజించుకుని ఆ తర్వాత ఆ వేర్లని ఆ యొక్క యంత్రంలో ఒక సైడ్ నుంచి అంటే క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో పెట్టిన తర్వాత ఏంటంటే కనుక మెడలో ఎరుపు రంగు దారంతో కావచ్చు, నలుపు రంగు దారంతో కావచ్చు మన మెడలో ధరించడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు దూరం అయిపోతాయి. అలానే కాకుండా అనేక రకాల ఇబ్బందుల నుంచి, బాధల నుంచి, సమస్యల నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఎప్పుడు చూసినండి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు కదా, అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే ఈ యొక్క పరిహారం అనుకూలిస్తుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా అండి మీరు అంటే ప్రయత్నించేసి ఫలితం పొందండి. తులసి వేర్లే కదా అనుకుంటారు, కానీ తులసి వేర్లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఏంటంటే చాలా శక్తివంతమైనవని భావిస్తూ ఉంటారు. కాబట్టి అండి ఎవరికైతే భూతపేత పిశాసాలు తగిలాయి, అలానే కాకుండా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ రోజు శనివారం ఏకాదశి అండి, పరమ పవిత్రమైనది. కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ వేర్లను అంటే స్వీకరించండి. అలా అని ఏంటంటే కనుక వేర్ల కోసం తులసి మొక్కను మొత్తం కూడా మనం అంటే పాడు చేయకూడదండి. దాన్ని పీకేసి అంతా కూడా ఆ వేర్లను స్వీకరించకూడదు. వేర్లు బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే తీసుకోండి. అలా తీసేసుకుని దాన్ని పూజించుకోవాలి. పూజించడం అంటే పెద్దగా ఏమీ లేదండి. మీరేం చేయండి అంటే కనుక ఆకు మీద పెట్టుకుని దానిపైన కొంచెం కుంకుమ పసుపు చల్లేసి ఆ తర్వాత యంత్రం అనేది మనకేంటంటే కనుక వెండి బంగారం షాపులు అమ్ముతారు ఉంటాయి కదా, అక్కడ ఇలాంటివి అమ్ముతూ ఉంటారు. మహా అంటే ఒక 50 రూపాయలు పెడితే వస్తుందన్నమాట. అలా తెచ్చేసుకున్న ఆ యంత్రంలో ఇది పెట్టేసి ధరించాలన్నమాట. ఇది పిల్లల పరంగా, పెద్దల వారి పరంగా, ఎవరి పరంగానైనా సరేనండి మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది, మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇలా ఈ విధంగా కూడా ఆచరించండి. అంటే మేము చాలా తిరిగాము, ఎంత చేసుకున్నా కానీ మాకైతే అనారోగ్య సమస్యలు పోవటం లేదని బాధపడతారు కదా, అలాంటి వాళ్లకు మాత్రం ది బెస్ట్గా పనిచేస్తుంది. ఇది ధరించిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారు. ఇంత బాగా మాకు ఉపయోగపడింది, ఇంత మంచి రిజల్ట్ అనేది వచ్చింది అనేది ఏంటంటే కనుక మీరే మీ కళ్ళతో చూసి నమ్మలేకపోతారని ఒక రకంగా చెప్పొచ్చు అనమాట. అందుకే ఏంటంటే కనుక ఈ చిన్న పరిహారాన్ని అండి ఈ విధంగా ఆచరించుకోండి, ఆచరించేసి ఫలితం పొందండి. ఈ రోజున ఏంటంటే కనుక మనకు నీరు పోసిన తర్వాత తులసి వేర్లు వచ్చినవి తీసుకోండి, లేదంటే వేరే చెట్టు తులసి వేర్లను కూడా మనం తీసుకోవచ్చు. అంటే పూజ చేయకుండా మనము విడిగా పెంచుకుంటాం కదా, అలాంటి వాటి నుంచి కూడా మనం స్వీకరించేసి ఈ విధంగా ఆచరించవచ్చు అనమాట. ఇలా చేసేసుకుని ఫలితం పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు అండి ముఖ్యంగా మనకి ఏకాదశి కదా, పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైన ఏకాదశి అండి. ఏకాదశి తిథి రోజున ఖచ్చితంగా మనము నువ్వులను ఉపయోగించుకుని 6 రకాలుగా కూడా ఏంటంటే వాడుకోవాలని చెప్పాం కదా. అంటే ఒకటి స్నానం చేయటం, ఒకటి తినటం, అలానే కాకుండా నీటిలో వేసుకుని తాగటం, ఏదైనా సరేనండి మనం నువ్వుల నూనెని ఒంటికి రాసుకోవటం, దానికి తోడు ఏంటంటే వంటల్లో వాడుకోవటం, ఇలాంటివన్నీ కూడా చేయాలన్నమాట. నువ్వులని వాడితే చాలా మంచిది. ఈ ఏకాదశి తిథి రోజున మీ ఇంట్లో ఈ కూర వండుకొని తింటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది, అష్టైశ్వర్యాలతో మీరు తులతూగుతూ ఉంటారు. అలానే కాకుండా వెంకటేశ్వర
స్వామి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ రోజు నుండి ఖచ్చితంగా మనము వంకాయ కూరని ఇంట్లో వండుకోవాలి. వంకాయ కూరని వండి తినటం వల్ల ఏంటంటే కనుక అనేక రకాల రోగాల నుంచి మనం బయటపడగలుగుతాము. అష్ట ఐశ్వర్యాలతో మనం తులతూగటంతో పాటు మన జీవితాన్ని మనం మార్చుకోగలుగుతాము. అందుకే ఈ రోజు ఏంటంటే కనుక మీ ఇంట్లో ఖచ్చితంగా అండి వంకాయ కూరని వండండి. అలా వండటం వల్ల ఏంటంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఈ రోజు వంకాయ కూర తినటం వల్ల ఏంటంటే ఆరోగ్యాలతో మనం ఏంటంటే కనుక చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈరోజు ఎవరైతే ఇలా వంకాయ కూరను వండి తింటారో వారి జీవితం ఖచ్చితంగా మారిపోతుందని మనకు శాస్త్రాలే చెబుతున్నాయన్నమాట. వంకాయ కూరని వండి తినటం వల్ల ఏంటంటే కనుక మనకు దోషాలు ఉంటాయి కదండి, దోషాలతో పాటు జాతక సమస్యలు కూడా పోతాయన్నమాట. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఏంటంటే మీరు ఈ విధంగా ఈ యొక్క వంకాయ కూరను వండి తినండి. అలానే కాకుండా ఈ రోజు ఉపవాసం ఉండేవారండి కటిక ఉపవాసాన్ని చేయకూడదనమాట. పాలు పళ్ళ రసాలు తీసుకొని ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఏంటంటే అన్నం తింటూ కూడా ఉపవాసం చేయొచ్చు. అంటే అన్నం అంటే కనుక ఒక లిమిట్గా తినాలి. మసాలా పదార్థాలను తినకుండా, మసాలా అంటే వంటల్ని చేసుకోకుండా మనం ఏంటంటే కనుక లైట్గా అంటే ఆహారాన్ని తీసుకుంటూ కూడా ఉపవాసం చేయొచ్చని పురాణాలే చెబుతున్నాయి. కటిక ఉపవాసం చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం అనేది మనకు ఉండదన్నమాట. అందుకే మనం ఏంటంటే ఇలా ఉడకబెట్టిన కూరల్ని తీసుకుంటూ, అలానే కాకుండా మసాలాలు లేకుండా లైట్గా ఉల్లుల్లి అలానే కాకుండా ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకొని మనం ఏంటంటే కనుక ఆహారాన్ని తీసుకుంటూ ఉపవాసం ఉంటే చాలా మంచిది. తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటూ ఉపవాసం చేసుకున్న మనకైతే ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు లభిస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఆచరించండి. అలానే కాకుండా ఆచరించేసి ఫలితం పొందండి. ఉపవాసం ఉండేవారు ఏంటంటే కనుక రండి పళ్ళ రసాలతో పాటు లైట్గా ఆహారం కూడా తీసేసుకుని భగవంతుడిపై మన మనసు లగ్నం చేసుకుని మనం ఉపవాసం చేయొచ్చు. అలా ఉపవాసం వల్ల కూడా మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఉపవాసం లేని వారు ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇంట్లో వంకాయ కూర వండుకోండి. ఈ రోజు మొత్తంలో కూడా వంకాయ కూర వండి తింటే చాలా మంచిదనమాట. వంకాయని ఏదో ఒక రూపంలో ఏంటంటే కనుక మనము దాన్ని తీసుకోవాలన్నమాట. అలా తీసుకోవటం వల్ల ఏంటంటే దోషాలతో పాటు మన జీవితం మారిపోయి మన కష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. వేద పండితులు కూడా ఇదే చెబుతున్నారు. కావున ఈ విధంగా నువ్వులతో చేసిన పదార్థాలను తినండి. అలానే ఇంట్లో వంకాయని కూడా తినండి. అలా తినటం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుందన్నమాట అండి.